జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి మరి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ సినీ పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కానీ మరియు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి చిరంజీవి గారు వారితో పాటు హీరో మహేష్ బాబు ప్రభాస్ ఇట్లా కొంతమంది హీరోలు వెళ్ళి కలవడం వెళ్ళొచ్చిన తర్వాత కలిసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రేపాయి. జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను అవమానిస్తున్నాడు, సినీ పరిశ్రమను తక్కువ అంచనా వేస్తూ ఉన్నాడు అని చెప్పి చిరంజీవి గారు వీళ్ళంతా పోయి అక్కడ అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది, చేతులెత్తి మొక్కే పరిస్థితి వచ్చిందని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి మాత్రం ఎవరు కూడా స్పందించడం లేదు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అన్నారు, ఇప్పుడేమో అందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ వివాదం రోజు రోజుకు పెద్దగా అవుతూనే ఉంది. రోజుకొకరు ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, వార్నింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు తాజాగా ఏసీపీ సబ్బతి విష్ణుకుమార్ మాట్లాడినటువంటి మాటలు పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈ వివాదం ఇక్కడితో ఆగేటట్టుగా ఏం కనిపించట్లేదు. ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. సో వీటికి సంబంధించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి వీళ్ళ మంత్రులు వీళ్ళంతా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఏసీపీ సబ్బతి విష్ణుకుమార్ గారు పోలీసుల పట్ల మాట్లాడినటువంటి తీరు కరెక్ట్గా లేదు, మీరు ఏమన్నా పెద్ద తురుంకాన్లు అనుకుంటున్నారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేదంటే తోలు తీస్తామని చెప్పి ఆయన మాట్లాడడం. మరి ఇదే కాకుండా అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని చెప్పి, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి, ఇదే రకంగా మాట్లాడితే సినిమా వాళ్ళ బట్టలు ఊడదీస్తామని చెప్పి, అదేవిధంగా మీరు ఉన్నదే లీక్ జాగాలో జూబ్లీ హిల్స్ ఏరియాలో మీకు అంత డబ్బులు పెట్టి మీరు ఎట్లా కొనగలిగారు అంటే, అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ధి కావాలని చెప్పి మీకు ఆ భూములు ఇచ్చారు, ఆ సంగతి మర్చిపోకండి, మీరు వాపు చూసి బలం అనుకోవద్దని చెప్పి మరి అనేక విషయాలు ఈ అల్లు అర్జున్కి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో మీ తోలు తీస్తా అనేటువంటి మాటలు అవుతున్నాయి. అవి ఒకసారి మీకు వినిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఇది ఫేక్ న్యూస్ అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒకసారి చేసేదేంటి, నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. సో ఇట్లా చాలా విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇప్పటిదాకా ఏదైతే చర్చ జరుగుతుందో అల్లు అర్జున్ మీద కేసు పెట్టడానికి సంబంధించి A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, బెయిల్ వచ్చినా కూడా జైల్లో పెట్టడం, మరి A1, A2 ఆ తర్వాత A3, A4 వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి సంబంధించి పట్టించుకోకుండా అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తారంటే దీని వెనుక ఒక కుట్ర ఉంది అని ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజం అనుకోవడానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వెతున్నది బలం చేకూర్చే విధంగా ఉందనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు మరి న్యాయస్థానంలో వినిపించాల్సినటువంటి వాదనలకు సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఈ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అనేక విషయాలన్నీ కూడా మరి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయి బెయిల్ రద్దయ్యే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారంటే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకపోయినా కూడా ఏదో మాట్లాడేశారో అవమానించారని చెప్పి గతంలో మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇతర సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం మౌనంగానే ఉన్నారు. సో ఇలా మౌనంగా ఉండడానికి కారణాలు ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో ఇంకా అది బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ వాళ్ళ మంత్రులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడిన పోలీస్ అధికారి కానీ ఈ రేంజ్లో మరి అల్లు అర్జున్ని అదేవిధంగా చిత్ర పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళను మరి టార్గెట్ చేయడం వెనుక ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేటట్టుగా ఏం కనిపించడం లేదు. ఈ వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు, ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరైనా దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది రానున్న రోజుల్లో తేలుతుంది.